ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల ఎత్తు ఒకటైతే పవన్ కళ్యాణ్ రిజల్ట్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఒకటి లాస్ట్ టైం 2 చోట్ల కంటెస్ట్ చేశారు, గాజువాక, భీమవరం. రెండు కూడా అర్బన్ ఏరియా పూర్తి. గాజువాకనేమో వైజాగ్ లో సిటీలో ఉంటుంది, పశ్చిమ గోదావరి భీమవరం ఇస్ ఆల్మోస్ట్ మున్సిపాలిటీ. సో అక్కడ ఆయన నిజానికి గాజువాక భీమవరం పోటీ చేశారు కానీ ఖచ్చితంగా గెలుస్తానని పెద్దగా వెళ్ళలేదు. అంటే ప్రచారం కూడా ఇంత కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఈసారి పిఠాపురం మనం చూసాం, ఆయన వరుస ఒక 5-6 రోజులు ఆయన నామినేషన్ వేయకముందు నుంచే ఇక్కడ తిరగడమే కాకుండా నామినేషన్ చేసిన తర్వాత కూడా 5-6 సార్లు వెళ్లారు. సో అప్పుడు గాజువాక భీమవరంలో ఏం ప్రచారం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గెలిచినా సరే ఆయన రారు, నార్మల్ గా ఏంటంటే విఐపీ కాన్స్టిట్యున్సీస్ లో ఎమ్మెల్యే స్థాయిలాగా అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్లస్ తాను ఖచ్చితంగా హవాలో గెలిచిపోతారని పవన్ కళ్యాణ్ భావించారు. నామినేషన్ వేస్తే చాలు, అక్కడ కాపు పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని భావించారు. బట్ అర్బన్ ఆడియన్స్ సంబంధించిన ఆకాంక్షలు వేరే ఉంటాయి, అర్బన్ ఓటర్, రూరల్ ఓటర్ సంబంధించిన ఆకాంక్షలు వేరే ఉంటాయి. సో ఈసారి కాన్స్టిట్యున్సీ సెలక్షన్ లో చాలా మంది మిత్రులు సన్నిహితులు, విజయనగరం జిల్లాలో నిజానికి శృంగవరపుకోటలో కూడా ఆయన కంటెస్ట్ చేయాలి. ఆయన సన్నిహిత మిత్రుడు సురేష్ అక్కడ నేటివ్ ప్లేస్, అక్కడ కంటెస్ట్ చేయాలి. ఇట్లా 3-4-5 ఆప్షన్స్ వచ్చాయి. గాజువాక భీమవరం మాత్రం ఆయన కంటెస్ట్ చేయొద్దని అనుకున్నారు, ఎందుకంటే ఒకసారి ఓడిచ్చారు. నేను అక్కడ గెలిచుంటే వేరే విధంగా చేసి ఉండేవాడిని. ఆయన ఓటమితో బాగా హట్ అయ్యారు గాజువాక భీమవరంలో. పదే 4 సంవత్సరాలు చెప్పారు, నన్ను గెలిస్తే నేను చేసేవాడిని, కానీ నన్ను ఓడిచ్చారు కదా, నాకు ఒకటే సీట్ ఇచ్చారు కదా, నేను అసెంబ్లీలో వాయిస్ వినిపించేవాడిని కదా అని పదే చాలా సార్లు వాళ్ళకి జలక్ ఇచ్చారు. సో ఈసారి అక్కడ కంటెస్ట్ చేయకుండా ఈ కాన్స్టిట్యున్సీ ఎంచుకున్నారు. సో ఆ కాన్స్టిట్యున్సీ ఎందుకు ఎంచుకున్నారని నేపథ్యం వచ్చే ముందు మనతో పాటు ఇప్పుడు వంగా గీత గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వంగా గీత గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో పోలింగ్ అయిపోయి 5 days అయింది. సో వాట్ ఈజ్ యువర్ ప్రెడిక్షన్, అసెస్మెంట్? మీకు వైసీపీ క్యాడర్ నుంచి అందరూ చెప్తుంది ఏంటి? గెలవబోతున్నారా మీరు? షూర్ అండి. ఓకే, షూర్ డెఫినెట్ గా గెలుస్తాము. ఎంత మెజారిటీ వస్తుంది మేడం? మెజారిటీ అనేది ప్రజలు ఇచ్చినంత అన్ని బాక్సుల్లో నిక్షిప్తం అయిపోయాయి. ప్రజా తీర్పు అంతా కూడా రిజర్వ్ అయిపోయి ఉంది. ఈ లోపల మన అంచనాలు, మన ఉన్న సామాజిక వర్గాలు, ఉన్న గ్రామాల్లో పరిస్థితులు, గ్రామాల్లో ఓటింగ్ సరళి ఎలాగా ఏంటి అనేది అన్ని రివ్యూ చేసుకుంటాం కదండి. ఎవరికైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా అదే చేస్తారు, ఆపోజిట్ పార్టీ అయినా మనమైనా చేసేది అదే. ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఏంటంటే ఎక్కడైనా కుప్పంలో హైయెస్ట్ అయింది అంటారు 89%, మా దగ్గర పిఠాపురం 86%, మంగళగిరి 85% అంటున్నారు. ఇది నేను కూడా మాకైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాన్ని బట్టి చెప్తున్నాను. అలా పోనీ ఇక్కడ ఏదో అంటే ఇక్కడ సెలబ్రిటీ కాబట్టి అయ్యింది అనట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు అందరూ కూడా 85% దాటే వేశారు అన్ని చోట్ల. కొన్ని విలేజ్ లో అయితే 90% కూడా వేశారు. అది మా గవర్నమెంట్ కి ఫేవర్ గా, మా జగన్ గారికి ఫేవర్ గా. జనరల్ గా యాంటీ ఇన్కమ్బెన్సీ ఉంటేనే చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఓటిస్తారంటారు కదా. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే ప్రభుత్వాన్ని ఓడించాలని ఓట్లు పెద్దగా పడతాయన్న పరిస్థితి. ప్రజలు ఎప్పుడు నెగిటివ్ కే ఓటేయమని చెప్పలేం కదా, పాజిటివ్ కూడా వేస్తారు కదా. ఆయన మా స్టార్ క్యాంపైనర్స్ అంతా మీరే, ముఖ్యంగా మహిళలే అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. తర్వాత అంటే మీరు అంటే నేను ఏమంటానంటే రేపు ఏది రిజల్ట్ అనేది మనం ఎక్కువ చర్చించినా కూడా ప్రజలు ఆల్రెడీ రిజర్వ్ చేశారు కాబట్టి మరీ ఎక్కువ దాని మీద చెప్పలేం. కానీ ఇంక ప్రజా తీర్పుని మనం స్వీకరించాలి కాబట్టి అయినా కూడా మన డిస్కషన్ అనేది తప్పకుండా ఇంత గ్యాప్ వచ్చినప్పుడు జరుగుతుంది. నేనేమంటానంటే ఖచ్చితంగా అంటే మీరు కిందకి గ్రౌండ్ బాగా కిందకి వెళ్లి చూస్తే నేను ఓన్లీ 1 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వరకు ఇంత సపోర్ట్ గవర్నమెంట్ నుంచి అడుగడుగునా ఆర్థికంగా గానీ అన్నింటిలో గానీ లేకపోవటం వల్ల మీరు ఎప్పుడైనా ఒక స్టడీ చేయండి. ఎక్కువ మంది ఇప్పుడు ఒక చిన్న మార్కెట్ చెప్తాను మీకు, కాయగూరల మార్కెట్ గానీ ఇంకో మార్కెట్ చెప్తాను. అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముకునే వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి పొద్దున్నే ఒక 100 మంది ఉంటారు. అక్కడ ఒక్కొక్కళ్ళ బ్యాగ్ లో 10,000 నుంచి 10 లక్షల వరకు పెట్టుకుని ఉంటారు.
అంటే వాళ్ళు అక్కడ తీసుకొని మరుసటి సాయంకాలం కమ్ముకొని ఇవ్వాలి. అంటే మీకు ఊరికి టైం ఉందో లేదో ఐ డోంట్ నో. బట్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గాయండి. ఎందుకంటే అదే ఫీల్ అయ్యారు నేను అనుకుంటున్నాను. మరి నా ఎక్స్పెక్టేషన్ వెల్ఫేర్ స్కీమ్స్ లబ్ధిదారులు పిఠాపురంలో అవుట్ రైట్ గా మీకు నాట్ ఓన్లీ వెల్ఫేర్ అంటే వాళ్ళకి హార్ట్ టచ్ అయిందండి. వాళ్ళు కనెక్ట్ అయ్యారు. పబ్లిక్ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో రోజు డైలీ జీవితం మీద వాళ్ళు సంపాదిస్తేనే తిండి, సంపాదిస్తేనే రోజు వెళ్ళడం అనేది ఎవరు ఆధారపడి ఉన్నారో వాళ్ళంతా ఈ గవర్నమెంట్ కి జగన్ గారికి కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి అన్ని కూడా నాకు ఇంత అనుభవంలో నేను అనుకుంటున్నాను. మరి ఇది కూడా మా ఎక్స్పెక్టేషన్. మాకు పాజిటివ్ గా వచ్చారనేది మా ఎక్స్పెక్టేషన్. అంతే కదా, ఎవరైనా ఏ క్యాండిడేట్ కూడా మాకు పర్లేదని అంటారా ఎవరైనా? ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ లో కొద్దిమంది ఓపెన్ గా చెప్తున్నారు. ఇంతకుముందే ఒక టీఆర్ఎస్ ఎంపీ చెప్పారు నేను ఓడిపోతున్నాను, మోడీ వేవ్ వచ్చిందని చెప్పి. ఇంకో దగ్గర వేరే వాళ్ళు అట్లా చెప్పారు. సో ఇట్లా అంటే మనం ఇప్పుడా ఓటర్ తీర్పును మార్చేది లేదు. బట్ ఓవరాల్ గా 2,04,000 ఓట్లు పోలాయి కదా మేడం టోటల్? అవునండి, 2,00,000 నియర్లీ 2,07,000 దాకా ఉంటది. అంటే ఈ పోస్టల్ ఓటింగ్ అన్ని కలిసి 2.8 వరకు, అంటే 2,08,000 వరకు అయ్యి ఉండదు. సో మీకు ఎన్ని ఓట్లు వస్తాయని భావిస్తున్నారు మేడం? మీ అసెస్మెంట్ మీరు ఆల్రెడీ వేసుకొని ఉంటారు కదా ప్రతి మండలాల వారిగా ఆ విధంగా. ఎలాగండి, ఏమంటారు? మీకు ఎన్ని ఓట్స్ రావచ్చు మేడం ఈ 2,07,000 ఓట్లలో? 2,07,000 ఓట్లలో ఎన్ని రావచ్చు అంటారా? అలాగని అలా ఎలా చెప్తామండి మేము? మా లెక్క ఉంటుంది, ఆ లెక్క మీకు చెప్పం కదా. బట్ మేమైతే మాత్రం నెగ్గుతాము, అది గ్యారంటీ. తర్వాత గెలవడం అయితే ఖచ్చితం అండి. ఇప్పుడు 2019లో నన్ను గెలిపిస్తారు. వైసీపీ అభ్యర్థి దొరబాబుకు 14,992 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాదాపు 15,000 ఓట్ల మెజారిటీ కదా. ఎప్పుడు 2019 అండి? 19 అంతేనా? 15,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో మీకు అంత మెజారిటీ వస్తున్నారు. 2009లో మీరు ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. టీఆర్పీ అభ్యర్థిగా, ప్రజారాజ్య అభ్యర్థిగా అరౌండ్ 1,500 ఓట్ల మెజారిటీ మేడం? అవునండి. సో 1,500 ఓట్ల మెజారిటీ ఉంటుందా? వంగా గీత గారికి లాస్ట్ టైం లాగా 15 ఏళ్ల క్రితం 1,500 ఓట్ల మెజారిటీ వస్తుందా లేదా? అంటే అప్పుడు ముగ్గురండి, ట్రయాంగిల్. అప్పుడు ముగ్గురు, టీడీపీ స్ట్రాంగ్, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ లో గవర్నమెంట్ లో ఉంది స్ట్రాంగ్. తర్వాత మాకైతే అప్పటికేమో సంస్థాగత నిర్మాణం లేదు. తర్వాత మాకు చేసినవి ఏమీ లేవు. మేము ఫ్రెష్ గా వెళ్ళాము, అన్ని ఫ్రెష్ అయ్యాయి. ఎందుకంటే ఏది చెప్పడానికి మేము ఇదేం చెప్పలేదు, చేస్తామని చెప్పగలం కానీ చేసామని చెప్పడానికి మా దగ్గర ఏం లేదు. టీడీపీకి ఉంది, కాంగ్రెస్ ఉంది. అయినా కూడా ఓట్లు చీలి వచ్చాయి. ఇప్పుడు డైరెక్ట్ అయింది. డైరెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. నేను అనుకుంటున్నాను. మరి అంటే ఎక్స్పెక్ట్ చేస్తే ఒకవేళ మీరు అన్నట్టుగా లెక్కలు తీస్తే 2,08,000 వరకు వచ్చాయి కదా. 2,08,000. నేను అనుకుంటున్నాను నాకు 1,30,000 దాకా వస్తాయి. 1.25 వరకు. అంటే ఆల్మోస్ట్ అనేది నా 60% కంటే ఎక్కువ, 60-65% 60% పైనే రావాలనేది మా అంచనా. ఎందుకంటే గ్రామాల్లో మాకుండే అనుభవం, మా లీడర్స్ కానీ, మా ఓట్లు కానీ, లేకపోతే అక్కడ థియరీ గానీ ఇది గానీ అన్ని చూడొచ్చు. సో అంటే 2009లో మీకు పర్సనల్ గా అప్పుడు ప్రజారాజ్యం నుంచి 1,500 వచ్చింది. 2019లో 15,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి మీకు 1,25,000 ఓట్లు వస్తే దాదాపు మీరే ఒక 30,000 ప్లస్ ఓట్ల మెజార్టీతో 30-40,000 మెజార్టీతో గెలుస్తారు. ఏమో ప్రజలు ఎంత ఇస్తారనేది తర్వాత కానీ, అంటే నేను అనుకుంటున్నాను నా ఎక్స్పెక్టేషన్. అప్పుడు నాకు ఇట్లా వచ్చాయి. మొన్న జనసేనకి లాస్ట్ టైం శేష్ కుమార్ గారు పోటీ చేసినప్పుడు 30,000 వచ్చాయి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన స్టేట్ ప్రెసిడెంట్, సెలబ్రిటీ, అన్ని ఉన్నాయి, అందరూ వచ్చారు, అన్ని అయ్యాయి కాబట్టి 80 to మాక్సిమం 70 నుంచి 90 లోపు స్టాప్ అవుతుందని నా అంచనా. ముద్రగడ పద్మనాభం గారి ప్రచారం ఎంతవరకు ఉపయోగపడింది మేడం మీకు? తప్పకుండా, అంటే ఒక లీడర్ కదండి.
ఎంతవరకు అనేది కొలమానం కాదు, కానీ ఆయన ఉండటం అనేది ఒక లీడరు ఎందుకంటే అందరితో మంచి సంబంధాలు ఉంటాయి, అందరినీ కూర్చోబెట్టి ఎలక్షన్ అంటే ఓన్లీ అందరూ బయటకు వచ్చి ప్రచారం చేసేది కాదు, బోల్డ్ గ్రూపులు ఉంటాయి, పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళందరినీ మాట్లాడటం. కానీ ఆయన చేసిన ఒక స్టేట్మెంట్ కాపు సోదరుని కొంత హర్ట్ చేసినట్టుంది. నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను, ఒకవేళ వంగా గీత ఓడిపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే అని ఆయన చేసిన కామెంట్ కొంత హర్ట్ అయినట్టుంది. ఆ పేరు మార్చుకుంటాను, రెడ్డిగా మార్చుకుంటాను. దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి, ఆయన కూడా చాలా సమాధానం చెప్పారు అన్ని. ఒక్కొక్కసారి ఎలక్షన్ లో రకరకాలుగా వస్తుంటాయి కదండి. అవును, మనకి పాస్ అవుతూ ఉంటాయి, కొన్ని వర్డ్స్ పాస్ అవుతుంటాయి, కొన్ని స్టేట్మెంట్ పాస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీరు గతంలో రాజ్యసభ మెంబర్ గా చేశారు, అసెంబ్లీ సభ్యురాలు చేశారు, మొన్న లోక్సభ చేసింది జిల్లా పరిషత్ చైర్మన్ అండి. కొత్తపేట నుంచి జెడ్పీటీసీగా నెగ్గాను, అప్పుడు కూడా స్ట్రాంగ్ ఫైట్ నేను నెగ్గాను. జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన, ఫస్ట్ జిల్లా పరిషత్ మెంబర్ కొత్తపేట ఉమెన్, తర్వాత ఫస్ట్ ఉమెన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఈస్ట్ గోదావరి, పెద్ద డిస్ట్రిక్ట్, గుంటూరు తర్వాత స్టేట్ లో మాదే పెద్ద డిస్ట్రిక్ట్, అప్పుడు చేశాను. తర్వాత నెక్స్ట్ రాజ్యసభ, కార్యకర్తల నుంచి రాజ్యసభకి పంపింది ఫస్ట్ ఉమెన్, నన్నే పంపించారు. 2000 నుంచి 2006 వరకు చేశాను. తర్వాత అన్నయ్య గారు, చిరంజీవి అన్నయ్య గారు నాకు అవకాశం ఇచ్చారు. 2009 to 14 ఎమ్మెల్యే, ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే పిఠాపురం. నెక్స్ట్ జగన్ గారు పిలిచారు, జగన్ గారు అవకాశం ఇచ్చారు. 2019 లో ఎంపీ అయ్యాను, ఫస్ట్ ఉమెన్ పార్లమెంటరీగా కాకినాడకి ఫస్ట్ ఉమెన్ పార్లమెంటరీగా నెగ్గాను. సో మళ్ళీ ఇప్పుడు జగన్ గారు ప్రతిపాదన రెండోసారి నెగ్గిన మహిళగా కూడా నాకు అవకాశం ప్రజలు ఇస్తారని నా నమ్మకం. సో జగన్ గారు ప్రతిపాదన పెట్టినప్పుడు లోక్సభ రాజ్యసభ నుంచి మళ్ళీ అసెంబ్లీ ఎందుకు, పవన్ కళ్యాణ్ మీద పోటీ ఎందుకు, రిస్క్ అన్నట్టే మీకు ఏమనిపించలేదా? అప్పటికి పవన్ కళ్యాణ్ గారు లేదు కదండి. నేను అనేది ఇప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ చేస్తారని నేను తెలీదు. పిఠాపురం మీరు ఆ పవన్ కళ్యాణ్ చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని క్యాండిడేట్ అన్నారు కాదా? నేను నాకు 2 months నుంచి ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ముందు నుంచి ఎమ్మెల్యేకి వెళ్తారు అనేది ఆలోచన ఉండింది. 2 months ముందే నన్ను దగ్గర ఎప్పుడు జనవరిలో నన్ను అనౌన్స్ చేశారు. మళ్ళీ నా టికెట్ కూడా ముందే నాకే అనౌన్స్ చేశారు. సో గీత గారు, ఆ పోలింగ్ బూత్ దగ్గర ఒక వీడియో వైరల్ అయింది, జనసేన అతను కండువా వేసుకుంటే అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? కండువా వేసుకుంటే ఫ్యాన్ గుర్తు మరి మీరు తీసేస్తారా అని ఆయన ఏదో అన్నట్టు, అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అది? మేడం వినబడుతుందా గీత గారు? అంటే జనరల్ గా కండువా అనేది పవన్ కళ్యాణ్ గారు వాడుతుంటారు, అందుకే కండువాయే సింబల్ వాళ్ళకి. వాళ్ళ కండువా ఎవరికి ప్రసిద్ధి ఉండదు, కానీ ఇది వేసుకుంటే ఒక ఇది ఉంటుంది. మేమే అసలు నోవే కన్సర్న్ లేదు, వాళ్ళు అసలు ఎవ్వరు నోవే కన్సర్న్ అసలు లోపల, అది కూడా పోలింగ్ బూత్ లోపల ఉండి అందరికి అవుట్ రేట్ గా గ్లాస్ వేయండి ఇలాగేయండి అని చెప్తున్నారు, అందుకే నేను అబ్జెక్ట్ చేశాను. అంతే. సో అదేం వాగ్వాదం కాలేదు మళ్ళీ దానికి సంబంధించి? వాగ్వాదం కాలేదు, వీడియో కూడా మీరు చూసుకుంటారు. అబ్బాయి కూడా కాదండి అన్నాడు, కాదమ్మా ఇది కండువా అంటే మీ గుర్తే లెక్క, అలా వేసుకోకూడదు అంటే సరే అండి అని తీసి వెళ్ళిపోయాడు కదా అబ్బాయి కూడా. అసలు మాకేం ఆర్గ్యుమెంట్ జరగలేదు. నమస్తే అండి. అమ్మా నమస్తే తల్లి. ఎవరండి? నేను యాంకర్ రెహానా. అమ్మా చెప్పండి. ఎస్, అంటే ప్రచారంలో జగన్ మీతో వచ్చారు లాస్ట్ డే. అవునండి, చాలా అద్భుతంగా జరిగింది మీ ప్రచారం. ఆ రోజంతా చాలా బిజీ స్కెడ్యూల్. అయితే ఆ రోజే ప్రకటించారు మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తానని. సో ఈ విషయంలో ప్రజలు ఎంతవరకు తీసుకోగలరు, ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటది అనుకుంటున్నారు? యాక్సెప్టెన్స్ ఉంటదనే మా ఉద్దేశం. తప్పకుండా ఉంటది, ఎందుకంటే ఒక మహిళకి మాకు ఇక్కడ అవకాశం పిఠాపురం మెయిన్ ఇచ్చింది కూడా నాకు ఏదో వ్యక్తికి పదవి ఇస్తానని చెప్పండి, వ్యక్తి పదవి గురించి కాదు, ఆయన కూడా హైలైట్ చేసింది పిఠాపురం డెవలప్మెంట్ కి ఒక హోదా, పెద్ద హోదా ఉంటే ఖచ్చితంగా అమ్మ ఎప్పుడు డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలంటే ఆవిడకి మంచి హోదా ఇస్తాను, మీరు నెగ్గించి పంపిస్తే నేను హోదా ఇచ్చి పంపుతాను, మీ పిఠాపురం అభివృద్ధి అవుతుందని చెప్పారు ఆయన. ఓకే,
సో అంటే డిప్యూటీ మీరు ఒక్కొక్క మెట్టి ఎదిగారు అన్నట్టు. జడ్పీటీసీ, తర్వాత జడ్పీ చైర్మన్, రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ కంటెస్ట్ చేస్తున్నారు. ఈ డిప్యూటీ సీఎం కాల్ వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, నేను గెలిస్తే ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, నేను తెలుగుదేశం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ఆ ఇన్ఫ్లుయెన్స్ తో నేను ఇక్కడ డెవలప్ చేయగలను, ప్లస్ నేను ఎంప్లాయ్మెంట్ చేయగలను, ఇవన్నీ హామీలు ఇచ్చారు. దాన్ని కౌంటర్ గా అనుకోవచ్చా డిప్యూటీ సీఎం అని? కౌంటర్ అని ఏం కాదు. ఇప్పుడు ఎవరికి కౌంటర్ అయినా మేమేం చేస్తామో చెప్పాలి. జగన్ గారు ఇప్పుడు నాళ్ళు చూసిన తర్వాత మీరు కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, నేనైనా ఎప్పుడు అదే చెప్తాను, ఒకటే చెప్తాను, నేను ఏం చేస్తానో చెప్తాను, ఏం చేస్తానో చెప్తాను. నాకు ఏ పదవి వచ్చినా పదవికి 100% న్యాయం చేస్తుంది. ప్రజలు మనల్ని నెగ్గించడం కాదండి, ప్రజలు నెగ్గిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజల్ని నెగ్గించాలి. అంటే వాళ్ళకి అందుబాటులో ఉండడం, ఆ నియోజకవర్గానికి కార్యక్రమాలు చేయడం. ఎప్పుడైనా డెవలప్మెంట్ ఆఫ్ పిఠాపురం అనేది నా రీజన్ లో ఏంటనేది వాట్ ఈజ్ వాట్ అని ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను చెప్తాను మీకు. ఇప్పుడు జగన్ గారు చెప్పింది ఏంటంటే, మీకు పిఠాపురంకి అభివృద్ధి కోసం నేను అమ్మని బలపరుస్తాను, అమ్మకి మంచి హోదా ఇస్తానని చెప్పి పిఠాపురం డెవలప్మెంట్ గురించే చెప్పారు. ఇంకొకటి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు అనవసరం అనుకోండి మనం దాన్ని డిస్కస్ చేయడం. నేను చెప్పినప్పుడు కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను ఒక పార్టీలో మెంబర్ నండి, ఒక పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్. మా ముఖ్యమంత్రి ఎవరు? జగన్ గారు. రేపు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? జగన్ గారు. మా నమ్మకం, మా విశ్వాసం, ప్రజలు ఇచ్చే తీర్పు కూడా అదే అవుతుంది అనేది సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా కావాలంటే నేను ఇమ్మీడియట్ గా జగన్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకురాగలను. బట్ అటువైపు అలా కాదు కదా అంటున్నాను. నేను 2 విషయాలే చెప్పాను. నేను ఒకటి తీరాలి కాదు, రెండు నేను చెప్తానండి. మళ్ళీ 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోవడం గాని నేను ప్రస్తావించను, ఆయన చేయాలని లేదుగా నేను ప్రస్తావించను. ఆయన చేద్దామని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ప్రజల మీద ఆసక్తి ఉండొచ్చు, పిఠాపురం చేయాలనుకోవచ్చు. బట్ పాసిబిలిటీ ఇది వంగా గీతకున్న పాసిబిలిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఎందుకు అంటే జెడ్ కేటగిరీ, ఆయనకున్న కేటగిరీ కావచ్చు, ఆయనకున్న ఏంటంటారు స్టార్డమ్ కావచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఆయన ఇమ్మీడియట్ గా ఇప్పుడు నేను ఫోన్ చేసి అక్కడెక్కడో యాక్సిడెంట్ అయిందో లేకపోతే అక్కడెక్కడో ఏదో అంటే నేను వెళ్ళగలను. ఇది పాసిబిలిటీ పవన్ కళ్యాణ్ కాదు కదండి, ఆయనకి కాదు. ఎందుకు అంటే ఆయన రావాలని లేదని నేను అంటలేదు. నేను 2 విషయాల్లోనే ప్రస్తావించాను. నేను లోకల్లో అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అండ్ చాలా ఈజీగా మా ఇంటికి వచ్చి తలుపు కట్టగలరు. ఒకవేళ లేకపోతే మా ఇంటి దగ్గర అన్ని ఫ్యాన్లు, గీన్లు, బెడ్లు అన్ని ఉంటాయి. హ్యాపీగా అక్కడే ఉంటాయి, అన్ని వేసుకుంటారు. ఒకవేళ మేము బయటకు వెళ్ళినా, ఒకవేళ ఎవరైనా పిఏ కూడా బయటకు వెళ్ళినా అక్కడే ఫ్యాన్ వేసుకుని అక్కడే కూర్చుంటారు, అక్కడే మాట్లాడుకుంటారు, అక్కడే ఫోన్లు మాట్లాడుకుంటారు, అక్కడి నుంచే చేస్తారు, మాకు కొడతారు, మేము కొడతాం. ఒకవేళ ఎవరు లేకపోతే నేనే కారు వేసుకుని నేనే వెళ్తాను హాస్పిటల్కి వెళ్ళాలంటే. అంటే మాకు అవకాశం ఉందంటున్నాను నేను. ఆయన చేయలేడు అంటలేదు, నేను చేయగలను, ఆయన చేయలేడని చెప్పట్లేదు. బట్ నాకు అవకాశం ఉంటుంది. నేను కంప్లీట్ పొలిటీషియన్ అండి. మేము రాజకీయంగా మేము ఉన్నాం. రాజకీయంగా ఉండి రాజకీయంగా ఇది అంటే ఈ రాజకీయం అంటే ఏంటనుకుంటున్నారు? అందులో ఎమ్మెల్యే అంటే ఏంటి? ఎంపీ పర్వాలేదు. ఎంపీ అంటే మా కింద 7 ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ లోపలంతా వాళ్ళు చూసుకుంటారు. మీరు చెప్పిన కేసే జగన్ లాంటి వాళ్ళు కూడా వర్తిస్తుంది కదా, జగన్ కూడా ముఖ్యమంత్రి పులివెందుల. మరి అదే అంటున్నాను. ఇప్పుడు మీరు బాగానే చెప్తారు, మంచి పాయింట్ అడిగారండి. జగన్ గారికి వర్తిస్తే జగన్ గారు ఎప్పటి నుంచి అక్కడే పోటీ చేస్తున్నారు, బయటికి అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదు ఆయన. ఆయన ఎప్పుడైనా అక్కడే. రాజశేఖర రెడ్డి గారు అప్పుడే, అంతకు ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎన్నిసార్లు చేసినా, ఎప్పుడు చేసినా అన్ని లక్షల మెజార్టీ ఇస్తారు. వాళ్ళు అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు, వాళ్ళు వెళ్తారు. ఆ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో చేస్తారంటే ఆయన వ్యవస్థ పెట్టుకుని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఒక దగ్గర నుంచి అదే మీరు వేరే ఒక ప్లేస్ లో ఇబ్బంది అయిన తర్వాత అదే ప్లేస్ లో ఉండి ఆఫీసులు ఏర్పాటు చేసి మండలాల వారీగా కేడర్ డెవలప్ చేసి మండలాల వారీగా ప్రజా సమస్యలు పెట్టుకుని ఉంటే ఈవేళ ఆ నియోజకవర్గం అంతా కూడా వెన్నంటి ఉంటది కదా. ఎవరికైనా అంతే, అందరూ ఒకేసారి నెగ్గరండి. ఒక్కొక్కసారి ఏదో అవుతుంటది, ఒకసారి అటు నెగ్గుతారు, ఒకసారి ఇదే అవుతుంటది. కానీ నెగ్గినా ఓడినా కాన్స్టిట్యున్సీని ప్రజల్ని ఎవరు పట్టుకుంటారో ప్రజల్ని వాళ్ళనే యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ వాదం వర్కౌట్ అయిందా లేదా అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది మేడం. అయితే ఒకటి కమ్యూనిటీ ఓటింగ్, కాపు కమ్యూనిటీ ఓటింగ్ మెజారిటీగా పవన్ కళ్యాణ్ వైపు వచ్చింది. ఇతర కమ్యూనిటీస్ అంటే ఎస్సీ
వైపు ఎస్సీ గానీ బీసీలో కొంత పర్సెంటేజ్ వైసీపీకి వచ్చిందంటారు అక్కడ ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళు, సర్వే చేసిన వాళ్ళు మాత్రం. యాక్చువల్ గా తెలుస్తుంది బూతుల వారి, విలేజ్ల వారి గానీ నాకైతే కమ్యూనిటీని విడదీయడం ఇష్టం లేదు. నంబర్ 1, అన్ని వర్గాలు నాకు వేస్తారు. నేను కూడా కాపే కదండి. ఒకవేళ కాపు అనుకుంటే ఆయనకన్నా నేను సర్వీస్ చేశాను వీళ్ళకి. నేను రోజు సర్వీస్ చేస్తాను, అందరికీ చేస్తాను, వాళ్ళకి చేస్తాను కదా. మరి మేము ఎక్కడ ఉన్నాము, బోల్డ్ రకాల సర్వీసెస్ అంత టచ్ లో ఉంటాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, అందరికీ ఉంటాం. ఒకవేళ ఉంటే గనక ఆ ఫేవర్ మీద, ఆయన స్టార్డమ్ మీద, ఆయన సెలబ్రిటీ అయ్యండి వచ్చారు కాబట్టి వేస్తే ఒక పర్సంటేజ్ అటు ఇటు ఉండొచ్చు. కానీ నాకు అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందండి. ఓకే, మీరే చూతురు కానీ మీ టీవీలో మీరే మళ్ళీ పెడతారు కదా. డెఫినెట్ గా మేడం, మీరు ఒకవేళ గెలిస్తే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి. మరి అలా నాకు తెలిసి ఆల్రెడీ రెహానా ఇంటర్వ్యూ చేసింది మీకు పిఠాపురం, అక్కడికి వచ్చి. వద్దు. సో మీరు గెలిచి డిప్యూటీ సీఎం, మీరు గెలిస్తే డిప్యూటీ సీఎం అన్నారు కాబట్టి మీరు గెలవాలి, వైసీపీ గెలిస్తే డిప్యూటీ సీఎం కావాలని కోరుకుందాం. బట్ ఎనీవే, అంటే మేము ఇద్దరు అభ్యర్థుల్లో మేము న్యూట్రల్ గా ఉంటాం కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గెలిచినా మీరు గెలిచినా, పవన్ కళ్యాణ్ గెలిచినా మీరు గెలిచినా పిఠాపురంకి అయితే మార్గదర్శి అయితే ఖచ్చితంగా పడుతుంది అనుకుందాం. ఒకటి ఫైనల్ క్వశ్చన్, మీకు చిరంజీవి కుటుంబంతో అయితే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కట్టింగ్ అక్రాస్ పొలిటికల్ స్పెక్ట్రమ్ కదా. ఉన్నాయి. సో అదే సంబంధం కంటిన్యూ అవుతుందా ముందు కూడా? ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి చాలా మంచి వాల్యూ ఇచ్చారు మీకు కదా. సో అదే సంబంధం కంటిన్యూ అవుతుందా ఫ్యూచర్ లో కూడా? రాజకీయాలకు అతీతంగా మాకు అన్నయ్య గారన్నా వాళ్ళ ఎవరన్నా మాకు హై రెస్పెక్ట్ అండి. ఓకే, దాంట్లో ఏమంటే అలాగే వాళ్ళకి కూడా నా గురించి తెలుసు కాబట్టి నేనన్నా కూడా పొలిటికల్ వేరు, రాజకీయం వేరు. రాజకీయం పక్కన పెడితే మిగతా విషయంలో అసలు వేరే వాళ్ళ దగ్గర నుంచి నా మీద ఉండదు. నాకైతే సంపూర్ణంగా అన్నయ్య గారు అంటే చాలా రెస్పెక్ట్. అంటే అన్నయ్య గారు అంటే చిరంజీవి గారా పవన్ కళ్యాణ్ ఇద్దరా? ఫ్యామిలీ, ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీ, అది ఫ్యామిలీ అంతే కదండి. పవన్ కళ్యాణ్ మీద కూడా అందరికీ గౌరవం, అందరన్నా గౌరవం అండి. దాంట్లో ఎవరు నాగబాబు గారైనా ఎవరు రెస్పెక్ట్ అయితే మాత్రం 100% మాకు రెస్పెక్ట్. సో లక్కీ అంటే నేను చూసాను చాలా కాన్స్టిట్యున్సీస్ లో పర్సనల్ క్రిటిసిజం అన్న జరిగింది. మీ కాన్స్టిట్యున్సీలో పర్సనల్ క్రిటిసిజం చేసుకోకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ చేయలేదు, మీరు కూడా చేయనట్టున్నారు. నేను ఎప్పుడు చేయలేదు. మా కాన్స్టిట్యున్సీకి వచ్చాక ఇంకెవరు కూడా చేయలేదు. ఓకే, నేను ఒకళ్ళు చేస్తే ఒప్పుకొని నేను చెయ్యను కూడా. సో అంటే పూర్తిగా విధానాల మీద జరిగింది ఎలక్షన్. అంతేనండి, విధానాల మీద జరిగింది, పర్సనల్ క్రిటిసిజం అనేది రాకుండా చాలా మంచి పద్ధతిలో ఎలక్షన్ జరిగింది. సో ఆల్ ది బెస్ట్ వంగా గీత గారు. థ్యాంక్ యూ. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించి డైరెక్ట్ గా వచ్చి లైవ్ లోకి వచ్చి తీసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.